హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ప్రెగ్నెన్సీలో ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అలాంటివి తినవచ్చా? సో యూజువల్గా ఇప్పుడు సమ్మర్, సో వేసవికాలం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? చల్లగా ఏమన్నా తినేయాలి, చల్లగా ఏమన్నా తాగేయాలి. సో అసలు అంటే మనకి వేడొచ్చేస్తుంది, చల్లగా తినేయాలి, చల్లగా తాగేయాలి అనేసి ఒక అపోహలు అయితే అందరూ ఉంటారు. సో అపోహనే కాదు, ఆల్మోస్ట్ అందరూ అలాగే ఉంటారు వేసవికాలంలో. ప్రెగ్నెన్సీ లేడీస్ అయినా, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ముసలి వాళ్ళైనా ఎవరైనా అలాగే ఉంటారు. కానీ ప్రెగ్నెన్సీలో ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ తినడం సేఫేనా అంటే కనుక, సో సేఫో కాదో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏం చేయాలో తెలుసు కదండి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మని ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే వన్ మోర్ రిక్వెస్ట్ అండి, వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. నేను యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే చెప్తాను. అలాగే మీ చుట్టుపక్కల కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ, లేకపోతే వాళ్ళకి ఏమైనా యూస్ఫుల్ అయ్యే వీడియో మన ఛానల్లో ఉంది అనుకుంటే కనుక కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనము ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నామో, ఎంత ఆహారం తీసుకోవడం, ప్రెగ్నెన్సీలో ఎంత మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, అలాగే చెడ్డ ఆహారం తీసుకోపోవడం కూడా చాలా ముఖ్యం అనమాట. సో మంచి ఆహారం వల్ల బెనిఫిట్స్ అయితే మనం ఎలా తెలుసుకుంటున్నామో, అలాగే చెడ్డ ఆహారం వల్ల నష్టాలు ఏంటో కూడా కంపల్సరీ తెలుసుకునేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మన కడుపులో ఉన్న బిడ్డ పైన మనం సంరక్షించుకోవాలి కాబట్టి మన బిడ్డని. సో మన బిడ్డ పైన ఏ ఆహారం ప్రభావం చూపుతుంది, సో అవన్నీ కూడా మనకి తెలుసుకోవాల్సిన అవసరం కంపల్సరీ ఉందన్నమాట. సో అసలు ప్రెగ్నెన్సీలో కూల్ డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ తినడం మంచిదా అంటే కనుక, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల, సో యూజువల్గా కూల్ డ్రింక్స్ అంటే కొంతమంది చాలామంది బిర్యానీ తినగానే కూల్ డ్రింక్స్ తాగేస్తారు. సో అలా కూల్ డ్రింక్స్ కంపల్సరీ అందరూ తాగేస్తారనమాట. కానీ ప్రెగ్నెన్సీలో కూల్ డ్రింక్స్ అనేది అవాయిడ్ చేయాలండి కంపల్సరీ. ఎందుకంటే కనుక సో అందులో కెఫిన్స్ ఉంటాయి, అలాగే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అలాగే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే గ్యాస్. సో గ్యాస్ ఇవన్నీ పెట్టేసి సో కూల్ డ్రింక్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు కాబట్టి, సో ఇవి చాలా ప్రమాదకరమని చెప్పుకోవచ్చు లోపల ఉన్న బేబీకి, అలాగే మీకు కూడా. సో ఇది ఏంటంటే కనుక ఇందులో చక్కెర స్థాయిని పెంచే గుణం ఉంటుంది. అలాగే మీకు ఒబిసిటీ వచ్చే అవకాశం, అంటే ఉబకాయం వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే షుగర్ లెవెల్స్ని పెంచే విధంగా ఉంటున్నాయి అన్నమాట ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా. సో అలాగే ఇందులో కెఫిన్ ఉండటం వల్ల, సో కెఫిన్ అనేది చాలా ప్రమాదకరం. సో ఈ కెఫిన్ అనేది ఒక్కొక్కసారి గర్భస్రావం అంటే అబోషన్స్ అవ్వడానికి కూడా ఇదవుతుంది అనమాట. సో కెఫిన్ ఎక్కువ అవడం వల్ల. సో అదేంటి, కాఫీ టీలో కెఫిన్ తాగుతాం కదా అంటే కనుక, సో 1 or 2 కప్స్కి ఏం కాదు కాఫీ టీ అనేది. సో ఇదేంటంటే కూల్ డ్రింక్స్ అనేది చాలా హానికరము. అసలు కూల్ డ్రింక్స్ అనేవి తాగకూడదు, నార్మల్గా మామూలు వాళ్ళే తాగకూడదు. సో అలాంటిది మీ పొట్టలో ఇంకొక బేబీని మోస్తూ మీరు త్రాగడం సో ఇంకా ప్రమాదకరం అనమాట. సో ఇది ఏంటంటే మీకు మీ మీ ప్రెగ్నెన్సీ జర్నీలో కొన్ని ఇరిటేషన్స్ రావడానికి, అలాగే ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో కూల్ డ్రింక్స్ అనేవి పూర్తిగా అవాయిడ్ చేయండి. వీటి బదులుగా మీరు చక్కగా ఇంట్లోనే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ చేసుకోండి వితౌట్ షుగర్ లేకుండా. చక్కగా వాటర్ మిలాన్ ఉంటుంది, లేకపోతే మస్క మిలాన్ ఉంటుంది, అంటే కర్బూజా ఉంటుంది, పుచ్చకాయ ఉంటుంది. సో వీటితో చక్కగా అవి ఎలాగో వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్, నీరు శాతం ఉన్న ఫ్రూట్స్ కాబట్టి చక్కగా వాటిని వేసేసుకుని వితౌట్ షుగర్, ఎందుకంటే షుగర్ పంచదార లేకపోయినా పర్లేదు. సో అవి ఎందుకంటే స్వీట్గానే ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్ అనేవి చక్కగా మిక్సీ పట్టేసుకుని చక్కగా మీరు వాటిని ఎంజాయ్ చేస్తూ ఉండండి. సో ఎందుకంటే మనము ఎంతో అమ్మ అని పిలిపించుకోవడానికి ఎంతో నిరీక్షిస్తుంటాం. అమ్మదనం అనేది చాలా కమ్మనైన వరం అనమాట. సో అమ్మ అని పిలిపించుకోవడానికి మనము ఎంతో ఆహ్లాదపడుతూ ఉంటాం, ఎంతో సంతోషపడుతూ ఉంటాం. కాబట్టి మనం ఆ 9 నెలలు లేదా 10 నెలలు చక్కగా మనల్ని మనం నియంత్రించుకుంటూ ఉంటే మన బేబీకి మనము కూడా చాలా హెల్ప్ఫుల్ చేసే వాళ్ళం అవుతాము. అసలు మన ప్రెగ్నెన్సీ జర్నీని చాలా హ్యాపీగా లీడ్ చేసిన వాళ్ళం అవుతాము. అలాగే ఈ కూల్ డ్రింక్స్లో కెఫిన్ అవి ఏంటంటే డైరెక్ట్ బేబీ అంటే బేబీ దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవి ఏంటంటే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల యూజువల్గా ఈ రక్త ప్రవాహంలో
అంటే సో రక్త ప్రవాహంలోకి వెళ్ళి శిశువు దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఈ కెఫిన్ అనేది. సో కూల్ డ్రింక్స్ అనేవి పూర్తిగా అవాయిడ్ చేయండి. దాని బదులు ఇంట్లో ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ తీసుకోండి. అలాగే ఐస్ క్రీమ్స్ తినడం వల్ల ఏంటంటే కనుక ఐస్ క్రీమ్స్ తినడం వల్ల పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే తినమన్నాం కదా అని ఎక్కువ తినేయకూడదు. సో మన మనుషుల్లో వచ్చింది అదే ప్రాబ్లం. తినమన్నారు కదా డాక్టర్ అనేసి ఓ కప్పులు లాగించేస్తూ ఉంటారు. సో అలాంటివి ఏమీ చేయకూడదు. మితంగా తినాలి. ఏదైనా సరే కొంచెం మితంగానే తినాలి. సో మనకి క్రేవింగ్స్ అనేవి కంపల్సరీ ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. ఐస్ క్రీమ్ తినాలన్నా క్రేవింగ్స్ ఉంటాయి. సో అన్నీ ఉంటాయి కాబట్టి సో కంపల్సరీ కొంచెం తీసుకోవడం వల్ల ఏమీ కాదు. సో ఈ ఐస్ క్రీమ్స్ తినడం వల్ల ఏంటంటే కనుక మనకి చక్కెర స్థాయిని అంటే షుగర్ లెవెల్స్ని కంట పెంచే గుణాలు ఇందులో ఉన్నాయన్నమాట ఐస్ క్రీమ్స్లో. అలాగే ఒబిసిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ముందస్తు డెలివరీస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ తినడం వల్ల. ఎందుకంటే కనుక నేను క్లారిటీగా చెప్తాను. సో షుగర్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ అవాయిడ్ చేయాలి ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే మీరు తాగడం వల్ల ఈ ఐస్ క్రీమ్స్ తినడం వల్ల షుగర్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఎక్కువైపోయి ఒక్కొక్కసారి షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకపోవడం వల్ల కూడా ఆ డెలివరీస్ అన్నీ ముందస్తు డెలివరీస్ కూడా అవుతూ ఉంటాయి. సో మీరు ఎక్కడైనా కనుక్కోండి, ఇది నిజం. సో ముందస్తు డెలివరీస్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ముందస్తు డెలివరీలు అవ్వకుండా ఉండడానికి సో తక్కువ తినాలి ఐస్ క్రీమ్ అనేది. అంటే షుగర్ ఉన్న వాళ్ళు మొత్తానికి అవాయిడ్ చేయడం మంచిది. షుగర్ అవి లేని వాళ్ళు కంట్రోల్లో ఉందన్న వాళ్ళు కొంచెం క్రేవింగ్స్ ఆపుకోవడానికి. సో ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కనుక ఇంట్లో మీరు చక్కైన ఫ్రూట్స్తో గట్ట ఐస్ క్రీమ్స్ చేసుకుని చక్కగా తినడం వల్ల ఇదొక మంచి ఆప్షన్ అనమాట. సో ఏంటంటే ఫ్రూట్స్ కట్ట వాటర్ మిలన్ అన్న ఏదో ఒక ఫ్రూట్ ఏదర్ సమ్మర్లోనే కదా మనం ఎక్కువ తినేది ఐస్ క్రీమ్స్. సో ఏదో ఒక ఫ్రూట్ చక్కగా పెట్టుకుని దానిమ్మకాయ గింజలు మిక్సీ పట్టుకుని అదొకటి లేకపోతే ఏదో చక్కగా ఫ్రూట్ అనేది చక్కగా పెట్టేసుకుని ఐస్ ట్రైల్లో వేసేసుకుని చక్కగా మీరు అది కూడా ఎక్కువ ఏం తినకూడదు. సో ఐస్ గడ్డ అనేది కొంచెం ప్రమాదం కాబట్టి సో ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి వితౌట్ షుగరు గట్ట కాబట్టి హెల్దీ కాబట్టి సో ఎప్పుడైనా వారానికి ఒకసారి 2 సార్లు సో అలా చేసుకుని తినండి మీ క్రేవింగ్స్ అవి తగ్గడానికి. 9 నెలలు 10 నెలలు మీరు ఓపిక పట్టారంటే అన్నీ తినచ్చండి, ఏమీ కాదు. మనము అమ్మాని పిలిపించుకుని మన బిడ్డని మనం ఈ భూమి మీదకి సంతోషంగా సురక్షితంగా తీసుకురావడానికి మనము త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం తినడం వల్ల అది లోపల బేబీకి కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి సో బేబీకి కూడా ఇప్పుడు ముందస్తు డెలివరీస్ అయినాయి అనుకోండి, పాపం వాళ్ళకి పుట్టిన తర్వాత వాళ్ళకి కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి కదా. ఒకవేళ షుగర్ వల్ల ఒకవేళ మీకు షుగర్ ఉండి షుగర్ వల్ల ముందస్తు డెలివరీస్ అయినా బేబీకి షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మనం ఆపుకోవడానికి చక్కగా మనం ఆహార అలవాట్లలో కొన్ని తగ్గించుకోవడం ఏమి ఇబ్బంది కాదనమాట. సో చూసారు కదండి, అసలు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ తినొచ్చో లేదో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. తాగొచ్చో తినొచ్చో లేదో. సో ఇందులో ఏమీ ఉండదు, 0 పోషకాలు, ఎక్కువ షుగర్ అనమాట, ఎక్కువ చక్కెర స్థాయి, అలాగే 0 పోషకాలు ఉంటాయి కాబట్టి సో ఇది అవాయిడ్ చేయడమే మంచిది. ఎప్పుడన్నా క్రేవింగ్స్ ఉంటాయి అంటే గనక ఈ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ అని లేకపోతే ఐస్ క్రీమ్ ఇంట్లో ఫ్రూట్స్తోనే ఫ్రెష్గా చేసుకోవడం అలాంటిది బెస్ట్ ఆప్షన్. సో వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.